అందరికీ నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. దుఃఖానికి కారణం కోరికలే అంటాడు బుద్ధుడు. మరి కోరికలకు మూలం మనస్సు. ఆ మనస్సును గురించి ఆదిశంకరాచార్యులు తన శివానంద లహరిలో 20 శ్లోకంలో అద్భుతంగా చెప్తారు. ఆయన ఏమంటారంటే, సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశాశాఖా స్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివా భవదధీనం కురు విభో. ఆహా, ఎంత అద్భుతమైన భావన! సర్వసంగ పరిత్యాగి, సర్వదేవతలను ఆరాధించే శ్లోకాలను అందించిన మహానుభావుడు ఆది శంకరాచార్యులే తన మనస్సును గురించి ఆత్మప్రబోధంగా ఈ విధంగా అంటాడు. అంటే ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే దేశకాలాలను అనుసరించి దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎప్పుడో 5వ శతాబ్దం 6వ శతాబ్దానికి సంబంధించినటువంటి శంకరాచార్యులు ఆ కాలంలో భిక్షను తీసుకునే వాళ్లకు, భిక్ష కోసం సంచరించే వాళ్లకు వాళ్ళు తోడుగా ఒక పామునో, ఒక కోతినో, ఒక ఎద్దునో, ఒక ఆవునో వెంట తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇంకా అక్కడక్కడ ఈ సంప్రదాయం కనిపిస్తూ ఉంటుంది. పరమేశ్వరుడైనటువంటి శివుడు భిక్షుకుడుగా, ఆదిభిక్షువుగా లోకమంతటికీ తెలుసు. ఆయనతో తన మనస్సు గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. ఈ మనస్సు చాలా అత్యంత చపలమైంది, చాలా చపలత్వాన్ని కలిగినటువంటి కోతి ఇది. ఈ కోతి ఏం చేస్తుందయ్యా అంటే, సదా మోహాటవ్యాంచరతి, నిరంతరం ఎప్పుడు మోహం అనే అడవిలో ఇది విహరిస్తూ ఉంది, తిరుగుతోంది. యువతీనాం కుచగిరౌ నటతి, ఆ అడవిలో ఉన్నటువంటి యువతుల కుచములనే గిరుల మీద, కొండల మీద ఎగురులాడుతూ ఉంది. అంతేనా? ఆశా శాఖా స్వటతి ఝటితి స్వైరమభితః, ఆశలనే కొమ్మల మీద ఎగురుతా ఉంది. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీదకి నుంచి ఈ కొమ్మ మీదకి. అంటే ఈ ఆశ నుంచి ఇంకో ఆశ, ఇంకో ఆశ నుంచి ఇంకో ఆశ, ఇంకో ఆశ నుంచి ఇంకో ఆశ, అనంతమైనటువంటి ఆశలనే కొమ్మల మీద స్వైర విహారం చేస్తూ ఉన్నది. ఈ అత్యంత చపలమైనటువంటి కోతిని అదుపులోకి పెట్టాలంటే ప్రభు నువ్వే దిక్కు. మరి ఎట్లా అదుపులో పెడతావు? నువ్వు కపాలివి, భిక్షుకుడవు కదా. నువ్వు అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు వెంట ఒక కోతి ఉంటే బాగుంటుంది కదా నీకు. నా మనస్సనే ఈ కోతిని దృఢమైనటువంటి భక్తి అనే బంధంలో బిగించేసి నీ వెంట తిప్పుకో ప్రభు అని అంటున్నాడు. అంతరార్థం ఏమిటేనంటే, మనస్సు అనే కోతిని అదుపులో ఉంచాలంటే భగవంతుని భక్తి అనే పాశం కావాలి. ఆ పాశంలో బంధించాలి. భక్తి ఏమిస్తుంది? భక్తి ఏకాగ్రతనిస్తుంది. భక్తి పుణ్యం చేయమంటది. భక్తి పాపాల భయంతో బతకమని చెప్తుంది. భక్తి పవిత్రంగా ఉండమని చెప్తుంది. అంటే అంతరంగ బహిరంగ పవిత్రతను కలిగి ఉండాలి అని ప్రబోధిస్తుంది. ఇదే భక్తి. నువ్వు ఎవరినైనా నమ్ముకో, ఎవరి పట్లనైనా విశ్వాసాన్ని ఉంచు. అది ఏ మతమైనా కావచ్చు, ఏ శాఖ అయినా కావచ్చు. భగవంతుని పట్ల ఉంచేటటువంటి నమ్మకం వల్ల మనసు పవిత్రతను కోరుకుంటుంది.
పూజ చేయమంటే, దీపం పెట్టమంటే, స్నానం చేసినావా లేదా అని చూస్తుంది. ఎవడంటే వాడు, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ దీపం పెట్టడానికి రాదు. ఇదొక సంప్రదాయం, ఇదొక పద్ధతి, ఇదొక విశ్వాసం. దీనివల్ల ఏం జరుగుతుంది? మనస్సు పవిత్రంగా ఉండడం కోసం, అంటే దేహాశ్రయమైనటువంటి మనస్సు పవిత్రంగా ఉండడం కోసం ఆలోచిస్తుంది. అట్లా ఆలోచించేటప్పుడు ఇవన్నీ దాన్ని వెన్నంటుకునే ఉంటాయి. పాప భీతి కలుగుతుంది. అరే ఇట్లాంటి పనులు చేయడం వల్ల పాపం రాయిది, దీనివల్ల నువ్వు నరకం అనుభవిస్తామనేటటువంటి ఒక ఆలోచనను జాగృతం చేస్తుంది. అంటే పాప పనులు, చెడు పనులు, తప్పుడు పనులు చేయకుండా నిరోధిస్తుంది. అట్లాగే పుణ్యకార్యాలు ఏమంటుంది? ఏది పుణ్యం? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పారు. అంటే ఇతరుల్ని పీడించడం, హింసించడం, ఇతరులకు కీడు చేయడం అనేది పాపం, మేలు చేయడమే పుణ్యం. కాబట్టి పుణ్యకార్యాలు చేయమని చెప్పి కోరుకుంటుంది. కాబట్టి భక్తిని కలిగేటటువంటి విధంగా మనస్సును మలుచుకోగలిగితే నిజంగా మనం పుణ్యాత్ములం అవుతాం, నలుగురి చేత గౌరవింపబడతాం, ఆనందమయం, నిజమైనటువంటి ఆనందమయ జీవనం లభిస్తుంది. విన్నందుకు ధన్యవాదాలు. ఆచరించగలిగితే చరితార్థం. ఆనందో బ్రహ్మ. నమస్కారం.